మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ వింటున్న ప్రాబ్లం నరాల బలహీనత. నరాలలో తిమ్మిర్లు రావడం కానీ, నరాల బలహీనత వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, ఈవెన్తో నరాల బలహీనత ఎక్కువ ఉండడం వల్ల యూరిన్ కూడా కంట్రోల్ చేసుకోలేము కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా అండి, దగ్గినా యూరిన్ బయటికి రావడం, తుమ్మినా యూరిన్ బయటికి రావడం, ఎక్కువ గట్టిగా నవ్వినా కూడా యూరిన్ బయటికి రావడం, ఇవి కూడా నరాల బలహీనతకు సంబంధించినవి. కొంతమందిలో మనం బాగా గమనిస్తే చేతులు షేక్ అవుతూ ఉంటాయి. ఏదైనా గ్లాస్ పట్టుకొని తీసుకున్నామంటే షేక్ అవుతుంటాయి. సో యాక్చువల్లీ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉండే వాళ్ళలో మనం ఇది గమనిస్తాం. కానీ అసలు అలా అలవాటు లేని వాళ్ళలో కూడా ఏదైనా గ్లాస్ పట్టుకుంటే షేక్ అవుతూ ఉంటుంది. పెద్దవాళ్ళలో అంటే నరాల బలహీనత కానీ, స్ట్రెస్ వల్ల కానీ, సో విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ వాళ్ళలో వచ్చాయి అంటే ఒక రీజన్ ఉంటుంది. కానీ యంగ్స్టర్స్లో కూడా షివరింగ్, చేతులంతా చెమటలు పట్టేయడము, చెమటల స్మెల్ రావడము, అండ్ కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు, ఐబాల్ మొత్తం ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది, కళ్ళు మాత్రం బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ నర్వస్ వీక్నెస్ వల్ల. ఈ నరాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. దానికి స్ట్రెంగ్త్ కావాలంటే కొన్ని విటమిన్స్ కావాలి. సో విటమిన్స్ ఎప్పుడైతే మనకు తగ్గిపోతాయో బాడీలో, ఇవైతే మేజర్ విటమిన్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడే యూరిన్ ఫ్రీక్వెన్సీగా రావడము, లేదంటే యూరిన్ అన్కంట్రోల్గా ఇలా మన బెడ్ మీద పోతుంటారు కొంతమంది కళ్ళల్లో ప్రాబ్లమ్స్, కొంతమంది చేతుల్లో ప్రాబ్లమ్స్, కొంతమంది బ్యాక్ పెయిన్స్, కొంతమంది సయాటికా పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, ఇవన్నీ బికాస్ ఆఫ్ నర్వస్ వీక్నెస్ వల్ల. ఈ నరాల బలహీనతను సెట్ చేసామనుకోండి, ఈ సమస్యలన్నీ పోతాయి మనకి. ఈ నరాల బలహీనతలు ఎందుకు వస్తాయి? ఫస్ట్ B12 డెఫిషియన్సీ. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను. అండ్ ప్రాముఖ్యంగా మీరు కూడా నరాల బలహీనతని స్వతహాగా మీరు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా మనం ఫుడ్ ఇంటేక్లు తీసుకుంటూ ఉంటే, ఏదైనా సరే నేను ఒకటే చెప్తానండి, తింటే కొంతమంది హెవీగా తినేస్తారు. హై ప్రోటీన్ డైట్ అంటారు, హై కాల్షియం డైట్ అంటారు, హై కార్బోహైడ్రేట్ డైట్ అంటారు. అట్లా కాదు, మన డైలీ రిక్వైర్మెంట్లో ప్రతిరోజు మన బాడీకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి ఫుడ్ కానీ, న్యూట్రిషన్ కానీ. మీరు డబల్ త్రిబుల్ తినేసామనుకోండి, ఇప్పుడు ప్రోటీన్ ఎంత కావాలి అవసరానికి, ఇన్ని గ్రామ్స్ అని కావాలి, అన్ని గ్రామ్సే తీసుకోవాలి. మీరు ఎక్కువగా తీసేసుకున్నారనుకో ప్రోటీన్, అది కూడా లీడ్స్ టు ఒక ప్రాబ్లం ఒకరోజు. కాబట్టి నరాల బలహీనత వచ్చినప్పుడు మనం స్వతహాగా ఇలా తగ్గించుకోవాలంటే B12, ఐరన్, ఖచ్చితంగా డి విటమిన్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు చేయించుకొని మీకు ఈ చెప్పిన సిమ్టమ్స్లో ఏది కనపడినా కూడా ఈ 3 టెస్టులు చేయించుకోండి. ఈ 3 టెస్టులలో మీకు ఏదైనా తక్కువ ఉందనుకోండి, సో ఇప్పుడు మనం చెప్పినట్టు ఆహారం తీసుకుంటే నరాల బలహీనత పోతుంది. ఆ నరాల బలహీనత వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా మనకు పోతాయి. మనకి B12 అంటే నేను ఏం చెప్తాను, చాలా వరకు చెప్తుంటాను. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా, తోటకూర విత్తనాలు, రాజగిర, 5 బెస్టెస్ట్ సీడ్స్ ఫర్ B12 డెఫిషియన్సీ. తోటకూర విత్తనాలు అంటారు, దాన్ని రాజగిర సీడ్స్ అని అంటారు, ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా అంటారు. చెప్పినట్టు పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, పుచ్చకాయ విత్తనాలు, ఇవన్నీ ఉంటాయి, కామన్గా అందరికీ తెలుసు. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొద్దిగా ఫూల్ మఖానా, తామర గింజలు అంటారు తెలుగులో, ఫూల్ మఖానా చాలా కామన్గా జనరల్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. సో దాంతోపాటు ఇంపార్టెంట్ రాజగిరా సీడ్స్, దాని తోటకూర చెట్లు ఉంటాయి కదా, దాని విత్తనాలు. ఈ 5 రకాలని షాలో ఫ్రై చేసుకొని పెట్టుకొని పౌడర్ చేసుకోండి. పోనీ ఆ పౌడర్ని ప్రతిరోజు ఆవు పాలల్లో కానీ, లేదంటే ఆల్మండ్స్తో చేసిన పాలల్లో కానీ 1 స్పూన్ కలుపుకొని తాగండి. 100% డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎంత సివియారిటీ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా మనకు తగ్గడం స్టార్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మఖానా, రాజగిరా సీడ్స్, వీటన్నిటిని తెప్పించుకొని దూరగా వేపేసుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ని మీరు పాలు తాగలేకపోతున్నారు, కొంతమంది ఎలర్జీస్ ఉంటాయి, పాలు తాగద్దని మేమే చెప్తుంటాము. సో అలాంటి పక్షాన మనం ఇడ్లీ చేస్తుంటాం కదా, మనకు సపరేట్గా ఇడ్లీ బ్యాటర్ తీసుకొని అందులో 2 స్పూన్లు ఈ పౌడర్ని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని పంకిన్ సీడ్స్ వాటిని 2 స్పూన్లు ఇడ్లీ బ్యాటర్లో కలుపుకొని ఇడ్లీ చేసుకోవడం. బ్రేక్ఫాస్ట్లో దోశ బ్యాటర్లో కలుపుకొని దోశలు తీసుకోవడము. లేదంటే ఆకుకూర ఫ్రై చేస్తాం కదా, ఆకుకూర ఫ్రై చేసినప్పుడు బచ్చల కూర కానీ, బచ్చల కూర కూడా B12 ఎక్కువ ఉంటుంది, నరాలకు కూడా చాలా స్ట్రెంగ్త్నింగ్ ఆకుకూర కానీ, ఆకుకూరలో స్పెషల్లీ బచ్చల కూర, మునగాకు, తోటకూర. నరాలలో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, మీకు తిమ్మిర్లు పడుతున్నాయా, నిలబడలేకపోతున్నారా, నడవలేకపోతున్నారా, కాళ్ళంతా షేకింగ్గా ఉన్నాయా, ఐబాల్లో కూడా ప్రాబ్లం ఉందా బికాస్ ఆఫ్ విటమిన్ A డెఫిషియన్సీ వల్ల కానీ, B12 డెఫిషియన్సీ వల్ల కానీ, వీటన్నిటిని కంట్రోల్ చేసేది బచ్చల కూర, మునగాకు, తోటకూర. వీటితో ఫ్రై చేసుకుంటున్నప్పుడు, మన లంచ్లో ఫ్రై చేసుకుని తింటాం కదా, ఆ ఫ్రై చేస్తున్నప్పుడు ఈ పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్, తోటకూర విత్తనాలు, మఖానా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ని 2 స్పూన్లు చల్లేసుకోండి ఆకుకూరలు. అలా తీసుకోండి. ఆకుకూర తినడం వల్ల కళ్ళకి మంచిది, స్కిన్కి మంచిది, నరాలకి మంచిది, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ కూడా మంచిది. ఒకవేళ బాడీలో ఐరన్ తగ్గిపోవడం వల్ల నరాల బలహీనత వచ్చింది అనుకోండి, సో ఐరన్కి మనం ఏం చేస్తాం,
బెల్లం వాటర్ తీసుకోమంటుంటాం, రాగి జావ తీసుకోమంటుంటాం. తోటకూరలో కూడా మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. సింఘాడ ఫ్రూట్లో కూడా మంచి ఐరన్ ఉంటుంది. బ్లాక్ కిస్మిస్లో ఐరన్ ఉంటుంది, అంజీర్లో ఐరన్ ఉంటుంది. 100 రకాలండి. మనం తింటున్న ప్రతి ఫుడ్లో ఉంటుంది. కానీ స్పెషల్లీ ఇలాంటి ఫుడ్స్లో మనకు ఎక్కువ ఐరన్ తక్కువ ఉంటే బాడీలో ఇవి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది, అది పెరిగేంత వరకు. సో ఇలాంటి దానిని మనం అంజీర్ ఉంటాయి, బ్లాక్ కిస్మిస్ ఉంటాయి. ఒక గుప్పడంతా ఒక బ్లాక్ కిస్మిస్, 4-5 అంజీర్స్ రాత్రిపూట నానబెట్టుకోండి. ఆ నానబెట్టిన దాన్ని మన అంజీర్ని బ్లాక్ కిస్మిస్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేస్తుంది, మంచిగా స్మూత్ లాగా చేసుకొని తాగండి. మంచి ఐరన్ పెరుగుతుంది. నరాలు కూడా చాలా స్ట్రెంథనింగ్, నరాల బలహీనత, తొమ్మిదిలు కూడా పోతాయి మనకి. ఒకవేళ డి విటమిన్ తక్కువ ఉంది అనుకోండి, మష్రూమ్స్ ఉంటాయి కదా, పుట్టగొడుగులు అంటారు తెలుగులో, అవి తెప్పించుకొని పసుపు వాటర్లో కడిగేసి పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని ఎండబెట్టేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఆవు పాలలో కలుపుకొని తాగండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం తీసుకుంటున్న ఫుడ్లో ఎప్పుడైతే ఈ విటమిన్స్ ఎప్పుడైతే లో అయిపోతాయి, మన బాడీలో ఉండాల్సిన దానికంటే లో అయిపోతాయో అప్పుడు ఈ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే నొప్పులు, ఇవన్నీ బాధలు. మనం ఎప్పుడైనా సరే మనము స్వతహాగా ఈ ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్టే B12, డి విటమిన్, ఐరన్ టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించుకొని ఇప్పుడు మనకు ఏది తక్కువ ఉంటే, ఏదైతే చెప్పాను చూస్తారా, B12 తక్కువ ఉంటే ఇది తీసుకోమన్నా, ఐరన్ తక్కువ ఉంటే ఇది తీసుకోమన్నా, డి విటమిన్ తక్కువ ఉంటే ఇది తీసుకోమన్నా. సో ఇవి మనం తీసుకోవడం వల్ల రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడం స్టార్ట్ చేసిన 1 వీక్ కల్లా మీకు నరాల బలహీనత, తిమ్మిర్లు, నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ పోతాయి. దాని తర్వాత ఒక 10 to 15 days అలా కంటిన్యూ చేసుకుంటూ ఉండి అప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం ప్రీవియస్గా మనం స్టార్ట్ చేసే ముందు కొన్ని టెస్టులు చేయించుకున్నప్పుడు తక్కువ ఉంటాయి కదా మనకి, ఆ తక్కువ ఉన్న దాన్ని ఒక 20 days తర్వాత మీరే స్వతహాగా టెస్ట్ చేయించుకోండి. ముందు ఎలా ఉన్నాయి లెవెల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి. సో అలా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, మంచిగా నొప్పులు పోతాయి. సో మనం డైట్లో మనకు అలవాటు అయిపోతుంది. ఓకే, ఇది తీసుకోవడం వల్ల మన శరీరంలో ఇంత ఎనర్జీ వస్తుందా, సో ఇవి మనం రెగ్యులర్గా తీసుకోవాలి. సో ఒక్కొక్కసారి సీజనల్ వైజ్గా మారుతుంటాయి. సమ్మర్లో కొన్ని ఫుడ్స్, వింటర్లో అవి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే మాత్రం ఈ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, స్పెషల్లీ యాంకిల్ పెయిన్స్ ఆడవాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సయాటిక్, ఇవన్నీ బికాజ్ ఆఫ్ డెఫిషియన్సీస్ వల్ల, నరాలలో బలహీనత వల్ల వస్తుంటాయి. సో ఈ రెగ్యులర్గా తీసుకుంటే ఫుడ్ మనకి ఏ ప్రాబ్లం రాకుండా మనం హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.